హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధాహర్షిత విలేజ్ లక్స్. వీడియో చూసే ముందుగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మీరు లాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి వీడియోలు మీరైతే చూడవచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ అయితే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది, అప్పుడు మీరు చూడవచ్చు. అలాగే నేను డిమార్ట్ వీడియోలు 5 రోజుల నుంచి పెట్టాను కదా. డిమార్ట్లో ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళు అమ్మో డిమార్ట్ మనం కొంటామా లేదా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళమి అక్కడికి వెళితే ఒకటి చూస్తే 4-5 కొనాలనిపించింది, మనం రేట్లు ఉంటాయేమో అని అనుకుంటారు. కానీ డిమార్ట్లో అయితే అలా ఉండదు అనమాట. నువ్వు ఊరగా చూసి వచ్చినా నిన్ను అడిగేవాళ్ళు ఉండరు. లేదా అంటే మామూలుగా ఏదన్నా తీసుకున్నా కూడా దానికైతే బిల్ అయితే ఇస్తారు. చిన్న వస్తువు తీసుకున్నా ఫుల్ ఏంటంటే క్వాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కటి క్వాలిటీ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరికి డిమార్ట్ అంటేనే నచ్చుతుంది. మన మిడిల్ క్లాస్ వాళ్ళు డిమార్ట్లో కొనలేమేమో అని అనుకుంటారు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకే డిమార్ట్ అందుబాటులోకి అయితే వచ్చిందనమాట. అంటే ఎవరైనా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళే కదా, ఎవరైనా డిమార్ట్ అయితే డిమార్ట్ షాపింగ్ అయితే చేయవచ్చు అనమాట. అలాగే ఇంకొకటి అయితే అనుకుంటారనమాట, అమ్మ అంటే చాలా వీడియోస్లో అయితే నేను విన్నాను, డిమార్ట్కి వెళితే ఒకటి చూస్తే 4-5 అయితే కొనాలనిపించిద్ది, మనం 1000 రూపాయల బిల్లుతోటే లోపే తీసుకోవాలి, అంతకన్నా పెంచవుతాయేమో అనుకుంటారు. అది ఏముండదు. మనకేంటంటే సహజంగా అందరికి ఉంటుంది అనమాట. ఒకటి చూస్తే మళ్ళీ ఇంకోటి తీసుకోవాలనిపించేలా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే అన్నీ మనకు నచ్చినట్టుగా కిచెన్లకి ఇంకా అన్ని కొత్త కొత్త ఐటమ్స్ చూడంగానే మనకేమనిపించిద్ది అంటే వెళ్ళింది ఒక పని మీద ఇంకొక 4-5 రకాలైతే తీసుకొని బిల్లు ఎక్కువైతే అయ్యిద్ది. కానీ ఆమె చెప్పిందే అనుకోవచ్చు, కానీ అదంతా ఏంటంటే మనలోనే ఉంటుంది. మనం కంట్రోల్ అంటే ఆడేం పెద్దగా తీసుకోండి అని తోసేసే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అదంతా మనలోనే ఉంటుంది. అది మన అపోహ. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంది, హైయెస్ట్ ఫ్యామిలీ వాళ్ళకి అంటే జాబ్ చేసే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడు హైయెస్ట్ వాళ్ళకంటే ఇక మనం చెప్పక్కర్లేదు. అందరికీ అందుబాటులో ఉండే డిమార్ట్ షాపింగ్ అయితే మీరు అనుకున్నంత ఇదైతే కాదనమాట. మనకు నచ్చినవి మనకి 1000 రూపాయల లోపు లేదా 500, 100 రూపాయలకి తీసుకున్నా అడిగేవాళ్ళు ఉండరు అనమాట. అదంతా మన చేతుల్లో ఉంటుంది. చూసింది ఎలా తీసుకోకుండా మనం ఏం తీసుకోవాలనుకొని వెళ్ళామో అది మాత్రమే తీసుకొని రావచ్చు. మళ్ళీ ఇంకోసారి అంటే కొద్దిగా మనం ఏదన్నా గిన్నెలు కిచెన్లో కావాల్సినవి లేకపోతే గ్రోసరీకి సంబంధించినవి ఒక 500 బిల్లులో తీసుకోవటం, అంటే మనీలో ఒక 1000 రూపాయలు మనీలో తీసుకోవాలా లేదా 5000 లోపు తీసుకోవాలనుకుంటే అలా అయితే తీసుకోవచ్చు. మీకైతే నేను ఇంత ఇదిగా చెప్తున్నాను. నేను ఎప్పుడు 5000 కానీ 3000 కానీ 2000 కూడా నేను బిల్ అయితే ఎప్పుడైతే చేయలేదనమాట. ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేస్తుంటాను కదా, మా ఆయన అయితే మామూలు కూలి పనికి వెళ్తుంటాడు. అలాగే నేను యూట్యూబ్ రన్ చేస్తే స్టిచ్చింగ్ పిల్లల్ని ఇవన్నీ చూసుకుంటాను. కానీ ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ అన్నీ మీకు ఎలా అనిపించింది అంటే వామ్మో ఎన్ని ఇంత కాస్ట్ పెట్టుకొనిందా ఏంటి అనుకుంటారు. కానీ మనకేంటంటే ఇప్పుడు కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒకేసారి కొన్నాం అనుకోండి 10,000 కాదు 20,000 కూడా చాలు అనమాట. అందుకని నేనేంటంటే స్టిచ్చింగ్ చేసే ఆ డబ్బులతోటి కొంచెం ఇంట్లోకి వాడుకుంటూ కొంత మనకి ఏంటంటే మనీ దాచిపెట్టుకుంటూ హెల్త్ ప్రకారంగా మనం అది కూడా కాపాడుకోవాలి. అందుకని ఏంటంటే పూర్తిగా నేను 2-3 వీడియోల్లో కూడా చెప్పాను కదా, నాన్ స్టిక్ అలాగే సిల్వర్ అయితే పూర్తిగా వండట్లేదు అనమాట. నేను కర్రీ చేసేటప్పుడు మీరే చూస్తూ ఉంటారు కదా, అలా ఇవన్నీ ఒకేసారి కొనాలంటే మనలాంటి వాళ్ళు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కొనలేరు, అలాంటి వాళ్ళు కొనలేరు కదా. అందుకని నేను కొద్దిగా డబ్బులు దాచిపెట్టుకుంటూ ఇంట్లో చూసుకుంటూ వెళ్ళినప్పుడల్లా అంటే 2 నెలలకి అంటే నెలకి లేదా నెలలో ప్రతిసారి వెళ్ళాలంటే కుదరదు కదా. డబ్బులు పోగైనప్పుడు నాకు వీలైనప్పుడు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అలా ఒక్కొక్కటిగా అయితే నేను కూరలు చేసుకోవడానికి ఫ్రైలు చేసుకునేవి ఒక్కొక్కటిగా అయితే 2 నెలలకు 3 నెలలకు లేదా 4 నెలలకు వెళ్ళినా ఒక్కొక్కటిగా అయితే తీసుకున్నాను అనమాట. అలా ఒక టార్గెట్ పెట్టుకొని కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారిగా చూపిస్తున్నాను అనమాట, ఇన్ని కొనేసిందా అని అనుకుంటారు అనమాట. కొద్దిగా మనం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళవి కొద్దిగా తీసుకోవాలి. కొంచెం జాబులు అలాంటివి చేసే అంటే వాళ్ళని నేనేమనట్లేదు, వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కొనేయమని నేను అనట్లేదు అనమాట. కొంచెం ఏంటంటే మన బడ్జెట్ని బట్టి మనం ఆలోచించాలి కదా. అందరికీ ఏదో కోరికలు ఉంటాయి, కానీ కొద్దిగా డబ్బులు దాచిపెట్టుకుంటే ఇలా ఈ వస్తువులని కొనుక్కున్నాను. అంతకుముందుకు నేను వీడియోలో అయితే చూపించాను కదా, డిమార్ట్ అంటే మా ఇంట్లో కిచెన్లోకి కర్రీస్ చేసుకునేవి
ఫ్రైకి సంబంధించిన ఐటమ్స్ ఏమేమి తీసుకున్నాను అంతకుముందుకు వీడియో ఒక 2 నెలల్లో ఏమో అవుతుంది పెట్టి. కానీ అచ్చంగా ఈరోజు ఏంటంటే డీమార్ట్లో నేను ఒక్కొక్కటిగా నేను కొద్దిగా మనీ సేవ్ చేసుకుంటూ ఏమేమి గిన్నెలు తీసుకున్నానో కర్రీస్కి ఫ్రైకి సంబంధించిన గిన్నెలు తీసుకున్నవి అయితే చూపిస్తారనమాట. ఆల్మోస్ట్ నాకు ఇంతవరకు అయితే సరిపోతున్నాయి అని అనుకుంటున్నాను. కానీ వీటికన్నా ఇంకొంచెం పెద్దది ఒక 5 కేజీలు 3 కేజీలు వండుకునే అంటే రైస్ కాదు కర్రీస్ చేసుకునేవి వస్తే అప్పుడు ఆలోచిస్తాను. అది కూడా ఎంత రేట్లో ఉంటాయో అప్పుడైతే ఆలోచిస్తాను. ఆల్మోస్ట్ 2 కేజీలు చేపల పులుసు పట్టే సైజు కాడి నుంచి 1/2 కిలో 1/4 కిలో దాకా అయితే గిన్నెలు అయితే ఫ్రై గిన్నెలు అలాగే కర్రీస్ గిన్నెలు అయితే మొత్తం అయితే తీసుకొని ఇప్పుడైతే మీకైతే చూపిస్తున్నాను. చాలా బరువు ఉన్నాయి అనమాట. అసలు ఇలా ఇలా తీయాలన్నా కూడా చాలా బరువు అయితే ఉన్నాయి. ఇదండి మొత్తం సెట్ అయితే అమ్మా చాలా బరువు ఉన్నాయి అనమాట. ఎందుకంటే 3 లేరీ కదా కొంచెం బరువు అయితే ఉన్నాయి. ఒక్కొక్కటికైతే చూపిస్తాను. మొత్తం డిమార్ట్లో అయితే నేను ఇవైతే తీసుకున్నాను అనమాట. చాలా బరువు ఉన్నాయి. అమ్మా అబ్బా తీసుకునేటప్పుడు ఒక్కొక్కటి కదా తీసుకుంది. అందుకనే అంత బరువు అయితే అనిపించలేదు అనమాట. మా ఆయన అయితే ఒక్కొక్క గిన్నె చూస్తూ ఉంటే బిత్తరపోతాడు. ఆ గిన్నెలు అయితే చూపిస్తాను. ఇంత బరువు ఉన్నాయి. అమ్మ వీటిలో కూర అయితే వండవాక తేలిగ్గా ఉన్న వాటిలో వండండి అంటారు. తేలిగ్గా ఉన్న వాటిలో వండితే అవి అయితే పగిలిపోతాయి అనమాట. ఇప్పుడైతే నేను డీమార్ట్లో తీసుకున్న ఇవన్నీ గిన్నెలు అయితే చూపిస్తాను. ముందుగా ఏంటంటే ఫ్రై గిన్నెలు అయితే చూపిస్తాను. ఫ్రై ఇదైతే ఫస్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ కడాయి మనకి ఫ్రై చేసుకోవాలన్నా ఏదైనా పులుసు కూరలు చేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది. కడాలు కూడా స్టీల్ అయితే వచ్చినాయి. మళ్ళీ ఇంకోసారి అయితే చూపిస్తున్నాను అనమాట. నేను ఇవన్నీ ఎలా కలెక్ట్ చేశానో ఎలా తీసుకున్నానో దాని గురించి అయితే నేను చెప్పాను అనమాట. ఎందుకంటే మన లాంటి వాళ్ళు ఒక్కసారి తీసుకోవాలంటే అవ్వదనమాట. ఏంటంటే ఇవి కొంచెం రేటుగా ఉంటాయి. అది కాక 3 లేయర్ అనమాట. చాలా బాగుంటాయి. ఇది కనీసం నేను 1 ఇయర్ అయితే అవుతుంది అనమాట. మాడవు. అలాగే హీట్ అనేది మనం గ్యాస్ మీద పెట్టినప్పుడు హీట్ అనేది ఎక్కువైతే తీసుకోము. మనం హై ఫ్లేమ్లో పెట్టినా కర్రీస్కి ఫ్రైకి కానీ పులుసు కూర కానీ ఎంత తీసుకోవాలో అంతే మనకి హీట్ అయితే తీసుకుంటుంది. చాలా బాగున్నాయి. 3 లేయర్ తోటి హ్యాండిల్స్ కూడా ఇలా వచ్చినాయన్నమాట. అందుకే నేను రెండోసారి వీడియో అయితే పెడుతున్నాను. అది కాక మళ్ళీ వీడియో తీయటానికి ఏంటంటే మళ్ళీ నేను ఇంకో కడాయి అయితే తీసుకున్నాను అనమాట. అది కూడా అయితే చూపిస్తాను. ఒక్కొక్కటిగా చూపిస్తాను అనమాట. ఫ్రైకి అలాగే పులుసు కూరలకి బాగుంటుంది. ఎక్కువగా నేను ఫ్రై కూరలే చేస్తాను. పులుసు కూరలకి ఏంటంటే సపరేట్గా ఉన్నాయి కాబట్టి ఇది స్టీల్ హ్యాండిల్స్ తోటి చాలా బాగున్నాయి. స్టిప్గా మనకి ప్లాస్టిక్ కన్నా ఇలా స్టీల్ అయితేనే బాగుంటాయి. 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా బాగున్నాయి. ఇది ఒక కడాయి అనమాట. అలాగే ఇంకోటి వచ్చేసి ఇది కూడా ఒక ఫ్రై ప్యాన్ అనమాట. దీనికి కూడా స్టీల్ కాళ్ళు అయితే వచ్చినాయి. కొన్నిటికి ఏంటంటే మనం మీషోలో కానీ అమెజాన్లో కానీ ఆర్డర్ పెట్టినవి ఉంటాయి కదా అవి. ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ బాటమ్ కొద్దిగా లావుగా ఉంటుంది. ఈ పక్కన ఏంటంటే పలచగా ఉంటుంది. దీని దాటి మంట కానీ కొంచెం ఈ వైపుకి వచ్చింది అనుకోండి, ఇది పలసగా ఉండటంతో అవి అనేది ఇక్కడ కూర అనేది కొంచెం అంటే గిన్నె కొంచెం మాడుతుంది అనమాట. అలా లేకుండా ఇవి నేను తీసుకుంది ఎందుకంటే బాగా ఇష్టపడి ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ లేయర్ మొత్తం గిన్నె మొత్తం ఒకే లేయర్ తోటి ఇలా 3 లేయర్ తోటి సపరేట్గా ఇక్కడ బాటమ్ అనేది సపరేట్గా లేకుండా ఇక్కడ పలచగా లేకుండా ఒకే సైజులో ఈ గిన్నె మొత్తం బాగా వస్తుంది అనమాట. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఇవి తీసుకోవడానికి కారణం అదనమాట. నాకు అంతమందికి ఏంటంటే తెలియనప్పుడు తీసుకున్నప్పుడు నేను అమెజాన్లో మీషోలో వేరే గిన్నెలు అయితే తీసుకున్నాను. వాటికి ఏంటంటే ఇక్కడ బాటమ్ సపరేట్గా మందంగా వస్తుంది కదా, సపరేట్గా ఏదో అంటించి పెట్టినట్టుగా ఉంటుంది. అవి అయితే నాకు తెలియనప్పుడు అయితే అవైతే తీసుకున్నాను. ఇక అవైతే ఉన్నాయి ప్రస్తుతానికి ఒక 2-3 అయితే ఉన్నాయి అనమాట. అవి ఉన్నాయి కదా అవే ఉంచుకొని వాడుతూ ఉన్నాను. ఇవైతే చాలా బాగున్నాయి. తీసుకోవటమే చాలా బెటర్ అనమాట. వాటికన్నా ఇక్కడ సపరేట్ బాటమ్ కన్నా ఇలా మొత్తం ఒకే బాటమ్ తోటి ఇలా మొత్తం ఈ లేయర్ తోటి ఉన్నాయి తీసుకోవటమే బెటర్. ఇవి నాకు తెలిసి మీషోలో ఇంకెక్కడైనా దొరికితే ఇలాంటివి అంటే ఈ గిన్నె కాదు ఇలా మొత్తం ఒకే లేయర్తో ఉన్నాయి, ఇలా 3 లేయర్ తోటి ఉన్నాయి అయితే తీసుకోండి. చాలా బాగున్నాయి. ఇవి ఫ్రై ప్యాన్ అనమాట. ఇలా స్టీల్ హ్యాండిల్ తోటి చాలా స్టిప్గా అయితే ఉంది. ఇది నేను రేట్ అయితే చెప్పలేదు కదా. ఇది వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 1 ఇయర్ క్రితం కదా 600
50 రూపాయలు అనమాట. అంటే 649 రూపాయలు ఈ ఫ్రై ప్యాన్ వచ్చేసి. ఇది వచ్చేసి ఇది కూడా 650 రూపాయలు. ఇప్పుడైతే 750 ఏముంది, అంటే కొంచెం 1 ఇయర్ అవుతుంది కదా. ఇది కూడా అది ఇది ఒక నెల గ్యాప్లో అయితే తీసుకున్నాను. ఫ్రైకి అయితే నేను ఈ 2 అయితే ఉపయోగించుకుంటాను. చాలా బాగున్నాయి. చేపల ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇందులో. అంటే వెడల్పుగా ఉంది కదా, ఒకదానికి ముక్కకి అంటుకోకుండా బాగుందనమాట. అంటుకోకుండా పెట్టుకుని ఫ్రై అయితే చేసుకోవచ్చు. అసలు అడుగైతే మాడదనమాట. నాన్ స్టిక్ కన్నా ఇవే చాలా బెటరు. త్వరగా కూడా మనకి ఫ్రై అయిపోతాయి. నాన్ స్టిక్ ఏంటంటే త్వరగా ఫ్రై అవుతాయి, అంటుకోకుండా ఉంటాయని నాన్ స్టిక్ అయితే ఎక్కువ శాతం యూజ్ చేస్తారు కదా. ఇవి కూడా అంతే, అంటుకోకుండా చాలా బాగా వస్తుంది అనమాట ఫ్రై. ఏ ఫ్రై అంటే చేపల ఫ్రై చేసుకోవడానికి కూడా బాగున్నాయి. ఇలా ఈ 2 ఫ్రైకి మాత్రం ఆ 2, ఇంకా అంతకన్నా ఎక్కువ అవసరం లేదని ఆ 2 మాత్రమే అయితే తీసుకున్నాను. అలాగే కర్రీ చేసుకుని అంటే కూరలు చేసుకునే బౌల్స్ అయితే చూపిస్తాను. ఇదిగండి. ఫస్ట్ వచ్చేసి అంటే ఫస్ట్ ఇదైతే తీసుకోలేదు, ఇది మొన్నే తీసుకున్నాను, ఒక 2 నెలలు అవుతుంది అనమాట. ఫస్ట్ ఈ సైజు కాడ నుంచి 2 కిలోల దాకా అయితే చూపిస్తాను అనమాట. 2 కిలో గిన్నె దాకా. ఇది వచ్చేసి 1/2 కిలో, 1/2 కిలో కూడా వండుకోవచ్చు, కాకపోతే కొద్దిగా ఇరుకుగా ఉంటుంది అనమాట. 1/2 కిలో పులుసు కూర ఫ్రై అయితే ఒక 1/2 కిలో దాకా అయితే చేసుకోవచ్చు అనమాట. మొత్తానికి ఏంటంటే కొంచెం గ్యాప్ ఉండి చేసుకుంటే కర్రీస్ బాగుంటాయి. 1/2 కిలో కూరలు చేసుకోవడానికి బాగుంటుంది. చాలా బాగుంది, చాలా ముచ్చటగా. వీటిల్లో ఏంటంటే చాలా 1/2 కిలో కాడ నుంచి 2 కేజీల దాకా అయితే ఉన్నాయి అనమాట. ఈ మోడల్ అయితే తీసుకున్నాను. ఈ చిన్న క్యూట్గా ఉండే గిన్నె చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి 549 రూపాయలు అనమాట. బాగుంది కదా. ఇది అదొకటైతే తీసుకున్నాను. అలాగే ఇదిగండి, దాంట్లో పెద్ద సైజు అనమాట. ఇది 1/2 కిలో, 1/2 కిలో అయితే వండుకోవచ్చు. దీంట్లో 649 రూపాయలు అనమాట. ఇది కూడా చాలా బరువు ఉంది. 1/2 కిలో కర్రీ అయితే చేసుకోవచ్చు అనమాట. చికెన్ అయినా పులుసు కూరకైనా చాలా బాగుంది. కనీసం ఇదైతే నేను 7-8 నెలలు అయితే అవుతుంది అనమాట తీసుకొని. 3 లేయర్ కదా, అందుకని అసలు అడుగు అనేది ఈ సైడ్లో అస్సలు ఇక ఎలాంటి డౌట్ లేదనమాట. అస్సలు పగలవు అంచులు. బాగుంటుంది. ఈ గిన్నె కూడా 1/2 కిలో కర్రీ చేసుకోవడానికి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను రౌండ్ షేప్ అయితే చూపించాను కదా, ఇదిగో ఇలాంటి రౌండ్ షేప్ అనమాట. ఈ ఒక 2 ఇలాంటి రౌండ్ షేప్లో కూడా నేను ఈ నెలలో వెళ్ళినప్పుడు ఇంకోటి అయితే తీసుకున్నాను అనమాట. కిలో వండేది, అదైతే నేను తర్వాత అయితే చూపిస్తాను. అది కొత్తది కదా, ఇంత మటుకు ఓపెన్ అయితే చేయలేదన్నమాట. అలాగే కొంచెం వెడల్పాటిలో తీసుకుందామని ఇది ఒకటి అయితే తీసుకున్నాను అనమాట. ఇది కనీసం ఇది కూడా కేజీ ఫ్రై అయితే చేసుకోవచ్చు. 1/2 కిలో చేపల పులుసు కాబట్టి కొంచెం వాటర్గా ఉంటుంది కదా, అందుకని 1/2 కిలో చేపలు అయితే చేసుకోవచ్చు అనమాట. పులుసు పెడతాం కదా, అది మామూలుగా చికెన్ కర్రీ అయితే మనకి ఫ్రై చేసుకోవాలన్నా వాటికైతే 1 కిలో కూడా వండుకోవచ్చు. ఒక 1/2 కిలో అయితే కొంచెం అంటే పైకి ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంది, వెడల్పుగా ఉంది కదా, బాగుంది అనమాట. చేపల పులుసుకి ఇలాంటివి చాలా బాగుంటాయి. ఇదైతే ఆల్మోస్ట్ ఓపెన్ కూడా చేసేసాను, వండాను. కొత్తవి చూస్తే అంతే కదా, ఇప్పుడెప్పుడు వండాలనిపిస్తుంది అంతే మన ఆడవాళ్ళకి. ఇది వచ్చేసి దీని రేటు ఇంకా కొత్తదే అనమాట. ఇదిగో స్టిక్కర్ కూడా బాగాలేదు. నేను చిన్నది తీసుకుందాం అనుకున్నాను. మా ఆయన అయితే చిన్నది వద్దులే, కొంచెం ఇది తీసుకొని అన్నాడు. బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇలా మనకి మగవాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి తీసుకునేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. చిన్నది వద్దులే, ఇదైతే తీసుకున్నాడు. వెనక ముందు ఆడకుండా ఇదైతే తీసుకున్నాను. ఇది వచ్చేసి రేటు 599 రూపాయలు, అంటే 600. ఇది చాలా బాగుందనమాట. ఇట్లకైందంటే మూతలు అయితే రాలేదు, సపరేట్గా మనకి ఇంట్లో ఉంటాయి కదా ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, అవి అయితే వేసుకోవచ్చు అనమాట. బాగున్నాయి, మూతలు రాపోయినా పర్వాలేదు, బాగున్నాయి అనమాట. ఈ రేటుకి ఇవి రావడం అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా రీజనబుల్ రేట్ అనే అనుకుంటున్నాను. వీటికి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇలాంటి స్టీల్ గిన్నెలు కొనాలంటే అంత స్తోమత అయితే ఉండదు. అంత స్తోమత కదా, మనీ అయితే పెట్టలేమని అనుకుంటుండేదాన్ని నేను ఇంతకుముందుకి. డీమార్ట్లో ఏంటంటే, అందుకే నాకు డీమార్ట్ నచ్చుతుంది. ఏంటంటే మన లాంటి వాళ్ళకి కూడా
600, 500, ఫైనల్గా ఏంటంటే 750 రూపాయలకి ఫైనల్ అన్నమాట. ఇంకా అక్కడ అంటే 800 దాకా 1000 రూపాయల లోపే ఉంటాయి అనమాట. అలా అయితే మనం కొనవచ్చు కదా. ఒకేసారి కొనాలంటే అన్ని గిన్నెలు కొనలేము. అందుకు మనలాంటి వాళ్ళ కోసమే ఈ డీమార్ట్ ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ తోటి ఇలాంటి గిన్నెలు అయితే తీసుకొచ్చిందనమాట. అంతకుముందు అయితే లేవన్నమాట. 1 ఇయర్ అవతల లేవు. ఇప్పుడైతే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే వచ్చేసినాయి అనమాట. నాకు అందుకే చాలా నచ్చుతుంది. అందుకే ఒక్కొక్కటికైతే తీసుకున్నాను. ఇప్పుడైతే ఈ గిన్నె అయితే చూపించాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇది కొంచెం పెద్దదన్నమాట. దీని మీద కొంచెం పెద్ద సైజు. ఇది కేజీ చేపల పులుసు అయితే 1/2 కేజీ అంటే పులుసు పెట్టాలి కాబట్టి. 2 కేజీల చేపల పులుసు కన్నా కేజీ అనుకోండి పులుసు మనం పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఉడకటానికి కూడా గ్యాప్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. 2 కేజీలకి అయితే నా దగ్గర ఇంకొకటి అంటే స్టీల్ ఇది కాకుండా ఇంకొకటి అయితే ఉంది. ఇదైతే 2 కేజీలు పడుతుంది అనమాట. బాగుంది ఇది. దీని రేట్ వచ్చేసి ఇది కూడా నేను ఈ గిన్నె తీసుకోకముందు అప్పుడు ఫస్ట్ అయితే ఈ గిన్నె అయితే తీసుకున్నాను అనమాట. చిన్నదైతే ఎప్పటికప్పుడు తీసుకోవచ్చు. ఒకేసారి ఏంటంటే మా ఆయన్ని తీసుకుని వెళ్ళాను కదా, ఒకేసారి పెద్దది తీసుకుంటే ఈ ఒక్క దానితో అయితే సరిపోతుందని చెప్పాను. నెక్స్ట్ మళ్ళీ అంటనే ఒకేసారి పెద్దది తీసుకుని నెక్స్ట్ చిన్నది తీసుకున్నాను. అప్పుడైతే ఆయన ఏమైతే ఏమనలేదు, ఏమనలేండి, నాకు నచ్చింది. అలాగే ఇలాంటివి తీసుకున్నా కూడా ఆయన అయితే ఏమన్నాడు అనమాట. ఎందుకంటే మన కిచెన్లో హెల్త్కి సంబంధించినవే కదా, వాటిల్లో వండే కన్నా ఇవేంటంటే మంచిది కదా, బాగుంటాయి. మన కర్రీస్ చేసేసి ఇంకా వేరే బౌల్లోకి అయితే మార్చాల్సిన అవసరం అయితే ఉండదు, ఇందులోనే ఉంచేసుకోవచ్చు. కూర బూజు పట్టాల్సిందే కానీ ఈ గిన్నె అయితే అస్సలు పాడవద్దు అనమాట. అదే ఇవి ఉంటాయి కదా సిల్వర్ గిన్నెలు అనుకోండి, ఆ పులుసు కర్రీస్కి సైడ్లో ఏంటంటే పొక్కిపోతాయి అనమాట, ఉప్పు ఇరిసినట్టు. అదంతా కూరలోకి అయితే వచ్చేస్తుంది. అందుకే ఆ గిన్నెలు ఉన్న వాళ్ళు వెంటనే స్టీల్ గిన్నెలకి అయితే మార్చుకోండి. ఇదైతే 2 కిలోలు అయితే వండుకోవచ్చు అనమాట. ఇంతతో అయితే అయిపోయింది. మొన్న నేను మళ్ళీ ఈ నెలలో డీమార్ట్కి అయితే వెళ్ళాను కదా, ఇంకొక గిన్నె అయితే తీసుకున్నాను. ఇది కూడా ఇదిగండి ఇలా ఉందనమాట. ఇంత మటుకి స్టిక్కర్స్ అయితే తీయలేదు, ఓపెన్ కూడా చేయలేదు అనమాట. కొంచెం వెడల్పుగా దీంట్లో కూడా కేజీ అయితే వండుకోవచ్చు అనమాట. కేజీ పులుసు కూరకు కానీ 2 కేజీల చికెన్ కూడా మనం ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట. అదే పులుసుగానే అయితే కిలో చేపల పులుసు అయినా లేదా చికెన్ కర్రీ అయినా కొంచెం పులుసు పెడతాం కాబట్టి కేజీ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రై కానీ అయ్యే పని అయితే చికెన్ 2 కేజీలు అయితే ఇందులో అయితే చేసుకోవచ్చు అనమాట, ఫ్రై అయితే మాత్రమే. వెడల్పను గిన్నె బాగా లోతుంది. ఈ గిన్నెలన్నిటి మీద చాలా బరువు ఉందనమాట. ఇందుకీ రేట్ అయితే నేను ఇంకా చెప్పలేదు కదా. 849 రూపాయలు అనమాట ఈ గిన్నె వచ్చేసి. ఇది 840. ఇది కూడా అదే రేట్ అనమాట. ఇది 749 అనుకుంటా. ఈ గిన్నె కొంచెం హైయెస్ట్ రేట్ అనమాట, అంటే 100 రూపాయలు ఎక్కువ. ఇలాంటివి 2 అయితే తీసుకున్నాను. అలాగే ఇలాంటివి 3, దీంతో 3 అయితే తీసుకున్నాను అనమాట. అంటే 2 కిలోలు. ఇది వచ్చేసి ఫ్రై అయితే కేజీ అయితే చేసుకోవచ్చు, లేదా 1/2 కేజీ పులుసు అయితే. ఇది వచ్చేసి 1/4 కిలో. ఇలాంటివి రౌండ్ షేప్లో ఉన్నాయి 3 గిన్నెలు తీసుకున్నాను. వెడల్పు ఒక 2, ఫ్రై ప్యాన్లు వచ్చేసి ఒక 2. ఈ గిన్నె అయితే చాలా బరువు ఉంది. పోతే దానికి దీనికి ఇదిగో దీనికైతే ఈ అంచు కొంచెం ఎక్కువ ఉంది, ఇది కూడా బరువు ఉంది. కాకపోతే దీనికి ఏంటంటే కొంచెం ఈ అంచు అనేది తక్కువ అనమాట. గిన్నె కూడా బాగా లోతుగా ఉందన్నమాట. కానీ మనం ఏంటంటే ఎక్కువ అయితే తీసుకోకుండా ఫ్రై గిన్నెలు అంటే ఒక బాండీ టైప్ది ఒకటేం ఫ్రై గిన్నె, అలాగే కూరలు చేసుకునేవి నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా, ఇలాంటివి వెడల్పుగా ఉన్నాయి ఒక 2. అలాగే ఇలాంటివి 2 కేజీలు కాడి నుంచి 1/4 కిలో దాకా ఇలా అయితే సరిపోతాయి అనమాట మనకి. ఇంతకన్నా ఇంకా తీసుకున్నాయో తీసుకోకుండా ఇలాంటివి అయితే మనకి కూరలు చేసుకోవడానికి పనికి వస్తాయి, అంటే సరిపోతాయి. వీటిల్లో ఏంటంటే కూరలే కాకుండా రైస్ కూడా వండుకోవచ్చు. నేనైతే ఎప్పుడు రైస్ అయితే వండలేదు. ఇదైతే కొత్తదనమాట. ఎక్కువ కూరలు చేసుకున్నప్పుడు పులుసు కూరలకి ఇందులోకైతే పనికి వస్తుందని
ఇదైతే ఈసారి ఈ కొత్తదైతే ఈ నెలలో తీసుకున్నాను. కొద్దిగా అలా నేను మనీ అనేది డబ్బులనేది దాచిపెట్టుకొని ఇలా అయితే మొత్తానికి డీమార్ట్ నుంచి ఈ గిన్నెలైతే తీసుకున్నాను. ఇవన్నీ నేను త్రిబుల్ లేయర్ తోటి ఉన్న గిన్నెలు బాగా ఉన్నాయి కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా అయితే తీసుకున్నాను అనమాట. అలా అని మిమ్మల్ని కూడా తీసుకోమని కాదు, నేను ఎలా తీసుకున్నాను, నాకు ఎలా యూజ్ అవుతున్నాయో, వీటి క్వాలిటీ, వీటి రేటు ఎలా ఉన్నాయో మళ్ళీ నేను రెండోసారి అయితే అంటే సేమ్ ఇలా ఒక్కొక్క గిన్నెకి అయితే చూపించాను. కానీ ఇలా మొత్తం సెటప్ అంటే మొత్తం ఒకేసారి అయితే ఎప్పుడు చూపించలేదు. ఇంతవరకు అయితే నాకు సరిపోతాయి అనమాట. ఇంకా నాకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. అసలు విడిగా నేను సిల్వర్ గిన్నెల్లో వండాలన్నా కూడా నాకు అసలు భయం వేస్తుంది అనమాట. ఎక్కడ ఒకవేళ ఉన్నాయి కొన్ని గిన్నెలు, మొన్న అన్నాను కదా ఏదో ఒక వీడియోలో చూపిస్తానని, అసలు అవన్నీ సపరేట్గా పక్కన పెట్టేద్దామంటే నాకు ఎప్పుడూ కుదరట్లేదు అనమాట. మా ఊర్లో తిరణాలు ఉంది కదా, అందుకోసం స్టిచ్చింగ్ వర్క్ ఎక్కువ ఉంది. అవన్నీ నేను ఏదో ఒక రోజు వీడియో అయితే తీస్తాను అనమాట. ఎన్ని గిన్నెలు అయితే ఉన్నాయో వాటిలో వండాలన్నా కూడా భయంగా ఉంది. కానీ అన్ని కొత్తవి బాగున్నాయి. నెక్స్ట్ ఎప్పుడైనా నేను వీడియోలు అయితే చూపిస్తాను. అవన్నీ వేరేగా సపరేట్గా పక్కనైతే పెట్టాలి. కిచెన్లో అవన్నీ ఉంటే ఎక్కువ సామాను ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే నాకు ఇంతటితోటి అయితే ఈ గిన్నెలు అయితే సరిపోతాయి అనమాట. కర్రీస్కి, ఎలాంటి ఫ్రైకి, పులుసులు, కూరలు వండుకునేదానికి ఇబ్బంది అయితే లేదు. వీటిల్లో రైస్ కూడా వండుకోవచ్చు అనమాట. అన్నం కూడా వండుకోవచ్చు. బాగుంటాయి. అడుగు అనేది మాడవు. ఎక్కువసేపు ఉంచితే ఏదైనా మాడిపోతుంది అనమాట. ఒక్క త్రిబుల్ లేయరే కాదు, 6 లేయర్లు ఉన్నా కూడా మాడిపోతుంది అనమాట. అంటే మాడట్లేదులే ఏదో చెప్పింది అక్క అనుకొని అలాగే ఉంచారనుకోండి, ఎంత లేయర్ ఉన్నా కూడా ఈ మందాన ఉన్నా కూడా మాడిపోద్ది అనమాట. మనం ఏదైనా జాగ్రత్తగా ఎంత ఇష్టంగా డబ్బులు ఖర్చు పెట్టి ఏ గిన్నెలు అయితే మనం తీసుకుంటామో వాటిని ఏంటంటే శ్రద్ధగా మనం కొనేటప్పుడు, శ్రద్ధగా వండుకునేటప్పుడు కూడా మనం అంత ఇంట్రెస్ట్గా అయితే చూపించుకుంటే ఎక్కువ కాలం అయితే వస్తాయి అనమాట. ఇలా నేను డీమార్ట్లో ఇవన్నీ ఒక్కటిగా కొద్దిగా డబ్బులు అనేది దాచిపెట్టుకుంటే ఇలా అయితే తీసుకున్నాను. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే డీమార్ట్ షాపింగ్ అయితే మీరైతే భయపడగాకుండా ప్రతి ఒక్కరికి అయితే ఇష్టం. ఇలా కొద్దిగా తీసుకున్నాం అనుకోండి, సంవత్సరం తిరిగేలోపు ఇవన్నీ అయితే కొనేయచ్చు అనమాట. ఇలా నేను సంవత్సరానికల్లా ఇవన్నీ కొనేసాను. అంత టైం పట్టింది అనమాట. కొద్దిగా ఇంట్లో చూసుకుంటూ మనకి ఉంటాయి కదా ఖర్చులు, ఇవన్నీ చూసుకుంటే ఇలా సంవత్సరంలోపు ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడైతే చాలా హ్యాపీగా అయితే ఉందనమాట. అన్నీ నాకు అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఇంతకన్నా ఏం అవసరం లేదని అనుకుంటున్నాను. ఇంకొంచెం దీని మీద కొంచెం పెద్దదైతే 1000 రూపాయలైనా కూడా తీసుకుంటాను. అంటే 3 కేజీలు 4 కేజీలు చేపలు వండే గిన్నె కానీ వచ్చిందంటే 1000 అయినా కూడా తీసుకుంటాను అనమాట. అంతకన్నా నేను ఏం తీసుకోవాలని అనుకోవట్లేదు అనమాట. ఇంతేనండి. డీమార్ట్లో నేను ఒక్కొక్కటిగా ఈ 1 ఇయర్ లోపు ఈ గిన్నెల సెట్లు అయితే కొద్దిగా డబ్బులు అనేది దాచిపెట్టుకుంటే ఇలా అయితే తీసుకున్నాను అనమాట. ఇంతేనండి. వీడియో నచ్చితే అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళగానే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టమైన వీడియోలు అయితే చూడవచ్చు. రేపటి వీడియోలో నేనైతే జిఎం మార్ట్లో ఒక ఆఫర్ అయితే చూశాను. మనకి సపరేట్గా ప్రసాదాలు చేసుకోవటానికి బౌల్ సెట్ అయితే మంచి ఆఫర్లో తక్కువలో మంచి క్వాలిటీగా ఉండే కిచెన్ ఐటమ్స్ అయితే వచ్చినాయి. ఇవన్నీ ఏంటంటే నేను ఫ్రై చేసుకోవటానికి, అలాగే వెజిటేబుల్ కర్రీ వండుతాను, అలాగే నాన్ వెజ్ కర్రీస్ కూడా వండుతాను కదా. సపరేట్గా నేను ప్రసాదాలు చేసుకోవటానికి జిఎం మార్ట్లో కొత్తగా నేను ఒక గిన్నెల సెట్ అయితే ఆర్డర్ అయితే పెట్టాను. రేపటి వీడియోలో అయితే నేను చూపిస్తాను నేనేం తీసుకుంది. మీకు నచ్చితే వెంటనే నేను ఆ వీడియో పెట్టగానే మీరు ఆఫర్ అయితే మంచిగా ఉంది కాబట్టి 500కి 3 గిన్నెలు అయితే వచ్చినాయి. వాటి క్వాలిటీ, వాటి రేటు ఎలా ఉన్నాయో అవి అయితే నేను చూపిస్తాను అనమాట. అవి ఈరోజే వచ్చినాయి. రేపటి వీడియోలో అయితే పెడతాను. ఆఫర్ ఉన్నప్పుడైతే చెక్ చేయండి, బాగుంటుంది అనమాట. సపరేట్గా మనకి ప్రసాదాలు చేసుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట. రేపటి వీడియోలో చూపిస్తాను. ఇప్పటికీ వీడియో లెంత్ అయింది అనుకుంటున్నాను. ఉంటానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డీమార్ట్లో నాకు నచ్చింది ఏంటంటే, మనం ఏదన్నా వస్తువులు కొనుక్కుంటాం కదా, వాటికి ఏంటంటే మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అంటే మనం అక్కడే చెక్ చేసుకుంటాము. ఇంకేదన్నా అవి పగలటం కానీ, వాటికి కోటింగ్ పోవటం కానీ, ఇంకేదన్నా
ఏదైనా డ్యామేజ్ అయినయి మనం గబక్కన చూసుకోకుండా తెచ్చుకుంటే వారం రోజుల లోపల మనం అవి తీసుకెళ్ళి బిల్ అయితే దగ్గరగా బిల్ అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ బిల్ కాగితం ఆ వస్తువు తీసుకొని వాళ్ళకి కానీ 7 రోజుల లోపల కానీ మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు అవి తీసేసుకొని మళ్ళీ మన డబ్బులు మనం ఎంతకైతే తీసుకున్నామో ఆ డబ్బులైతే మనకిస్తారు. మళ్ళీ మనం ఇంకేదన్నా తీసుకోవచ్చు అనమాట. ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. మనం ఈ మీషోలో వాటిల్లో ఆర్డర్ పెట్టుకొని అవి ఏదైనా డ్యామేజ్ అయితే మళ్ళీ మనం రిటర్న్ పెడతాం కదా 7 రోజుల లోపల. అలాగే డీమార్ట్లో కూడా ఆ ఆఫర్ అయితే ఉందన్నమాట. మనకి డ్యామేజ్ అయితే మనం మళ్ళీ వెంటనే అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరేదైతే తీసుకోవచ్చు. ఆ డబ్బులు అప్పుడే మనకి ఇచ్చేస్తారనమాట. అలా బాగుంది డీమార్ట్లో. ఈ ఈ ఫెసిలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు కదా. ఇదైతే తెలియదు అనమాట కొంతమందికి. మళ్ళీ ఏం వెళ్తామని అనుకుంటారో, కానీ అలా మళ్ళీ రిటర్న్ అయితే పెట్టుకోవచ్చు. ఈ అవకాశం కూడా అయితే ఉంది.